అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే సో చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసం ఇవాళ రీడింగ్లో. ఓకే, ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద చారియట్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదో ఫార్వర్డ్ యాక్షన్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్. ఇక్కడ ఇది హఠాత్తుగా రాబోతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ దీనికి సంబంధించి మీరు అనుకుంటూ ఉన్నారు పాస్ట్లో చాలా టైం నుంచి, బట్ ఎలాంటి స్టెప్, ఎలాంటి యాక్షన్ అలాంటివి తీసుకోలేదు అని అంటే ఏదైనా అవ్వచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ థింగ్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఏదో ఫార్వర్డ్ మూమెంట్ జరగబోతుంది అన్నట్టు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇందులో మీకు జస్టిస్ వస్తుంది అన్నట్లు, స్టెబిలిటీ కూడా వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. కాబట్టి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండండి, డిటర్మైన్తో ఉండండి అన్నట్లు ఉందన్నమాట. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి ఏంటి అని అంటే మీరు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈసారి. ఓకే, మీరు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. ఏదైనా సరే ఇది సాధించాలి, ఏదైనా సరే ఇందులో విన్ అవ్వాలి అని చెప్పి ఎనర్జీ అనమాట, ఫుల్ పాజిటివ్గా, ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి దీనికి సంబంధించి మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. వేరే ప్లేస్కి వెళ్ళి మాట్లాడడం లాంటిదో, వేరే ప్లేస్కి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోవడం లాంటిదో ఇది జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో లీగల్ మ్యాటర్స్కి సంబంధించి స్పెషల్లీ సడన్ ఫార్వర్డ్ మూమెంట్ ఏదో జరుగుతూ ఉంది మీ లైఫ్లో. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా జనరల్గా ఇది నెక్స్ట్ మెసేజ్, జనరల్లీ ఏదైనా ట్రావెల్ జరిగే ఛాన్సెస్ ఉంది, వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిది, జస్ట్ విజిట్ చేసి రావడము, లేకపోతే ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళడం లాంటిదో ఏదో కూడా ఉందన్నమాట. అండ్ కొంతమందికి ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ లాంటిది ఏదైనా ఉంది వర్క్ సిచ్యువేషన్లో, డెస్టిన్ లైక్ డిఫరెంట్ ప్లేసెస్కి చేంజ్ అవ్వడము ఇలాంటిది ఉంది అని అంటే దీనికి సంబంధించి కూడా చేంజెస్ చూపిస్తుంది. ఓకే, సో ఏది ఏమున్నప్పటికీ మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అనమాట. ఓకే, సో చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏంటి. వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. 2 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ స్వోర్డ్స్. సో రిలేషన్షిప్స్కి సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి 8 ఆఫ్ స్వోర్డ్స్తో ఇక్కడ చాలా ఎనర్జీ మీది డ్రైన్ అయింది రీసెంట్ పాస్ట్లో. ఓకే, బాగా ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, లేదంటే అన్నెసరీ గొడవలు జరుగుతూ ఉండడం లాంటిదో, లేదు అని అంటే మీరు స్టక్ అయిపోయినట్లు ఫీల్ అవుతుండడము, ఓవర్గా ఎమోషనల్ థింక్ చేస్తూ ఉండడం, ఎలా అంటే బాగా అలసిపోవడం అనమాట. అండ్ రీసెంట్ పాస్ట్లో మీరు దీనికి సంబంధించి, కనెక్షన్స్కి సంబంధించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎంతగానో అని అంటే హెల్త్ మీద ఫోకస్ చేయలేకపోవడము, సరిగ్గా పడుకోకపోవడము, కాన్స్టాంట్గా ఈ థాట్స్ మిమ్మల్ని భయంలో ఉంచడము, ఇలాంటిది ఏదో జరిగినట్లు చూపిస్తుంది. బాగా డ్రైన్ అయిపోయారు కంప్లీట్లీ, రెస్ట్ కూడా లేకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మీకు ఆ బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఎమోషనల్లీ ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ, కొంచెము పీస్ఫుల్గా ఫీల్ అవ్వబోతున్నారు. విత్ ఇన్ మనసులో నుంచి మీకు ఏంటి అని అంటే ఒక ప్రశాంతత, ఓకే ఫైనలీ ఒక సెటిల్మెంట్ వచ్చింది అన్న ఫీలింగ్ అనమాట. కొంతమందికి ఏదైనా గొడవ లాంటిది ఇప్పుడు ఇంత ఉంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు అని అంటే అది ఫినిష్ అయిపోయి మీకు ఆ పీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు మీ రిలేషన్స్తో ఉన్న వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వడము, మళ్ళీ కనెక్షన్స్ నార్మల్ అవ్వడము, ఫైట్స్ ఎండ్ అయిపోయి కలిసి ఉండడం అన్నట్లు చూపిస్తుంది. లవ్ అనేది మళ్ళీ ఫ్లో అవుతూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది కూడా ఏమీ లేదు, డివైన్ మిమ్మల్ని ఆటోమేటిక్లీ దగ్గరికి తీసుకొని వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో లైక్ అవతల పీపుల్ మీరు కలవడము, కలిసి మాట్లాడుకొని ఫైట్స్ ఎండ్ చేయడం చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంది. ఇది ఏదో కష్టపడి గొడవలు పడి ఆర్గ్యుమెంట్స్ చేసి జరగాల్సిన అవసరం లేదు. కామ్గా ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే షిఫ్ట్, ఎనర్జెటికలీ షిఫ్ట్. సో గొడవల లాంటిది ఇంకా ఎండ్ అవ్వలేదు, అవతల సైడ్ నుంచి ఇంకా సైలెన్స్ ఉంది, ఇంకా ఆర్గ్యుమెంట్స్ అలాంటిది ఉంది అని అంటే కనుక మాట్లాడుకోకుండా ఉండడం, దూరంగా ఉన్నారు, ఇలాంటిది ఉంది అని అంటే సడన్ షిఫ్ట్ మీలో అనమాట. అంటే ఎనర్జెటికల్ షిఫ్ట్ జరిగి మీరు కొంచెము
అంటే ఆ మెమొరీ ఫేడ్ అయిపోవడం లాంటిదో, ఏదో తెలియని ఎనర్జీ షిఫ్ట్ జరిగి మీరు మనసులో నుంచి ఫీల్ అవ్వడం, ఓకే ఒక పీస్ ఉంది అని చెప్పి ఫీల్ అవ్వడం. సో అలాంటిది కూడా జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో బట్ బేసిక్లీ ఇక్కడ ఎమోషన్స్ విషయానికి సంబంధించి ఒక కామ్నెస్ అనేది రాబోతుంది. నైన్ ఆఫ్ వాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, కొంతమందికి కెరియర్కి సంబంధించి కూడా హ్యూజ్ షిఫ్ట్ జరగబోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ డ్రీమ్స్, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి, మీ కెరియర్కి సంబంధించి అని అంటే ఫుల్ రిచ్గా ఉండాలి, ఎలాంటి ఫుల్ సెటిల్ అయిపోవాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ప్రాపర్టీస్ కావాలి అని చెప్పేసి సెటిల్ అయిపోవాలి, ఇంకా లైఫ్లో అందరూ మెచ్చుకోవాలి, ఒక మంచి ప్లేస్లో ఉండాలి లైఫ్లో అన్నది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న కెరియర్ సిచ్యువేషన్ మీకు అంతగా సహకరించడం లేదనమాట, దీనికి సపోర్ట్ చేయట్లేదు. ఓకే, 9 ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఈ జాబ్, ఈ వర్క్ సిచ్యువేషన్ మీకు బాగా స్ట్రెస్ని ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పాస్ట్లో చాలా వర్క్ చేశారు, ఎంత చేసినా ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు బ్లాంక్ ఉందన్నమాట. అంటే అంతగా చూపించట్లేదు, ఈవెన్ దో అన్ని చేంజెస్ చేసినా ఏం చూపించట్లేదు. అండ్ మీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇంత అబండెంట్లో ఉండాలి అని చెప్పేసి. సో అందుకనే కొంతమందికి కెరియర్ విషయానికి వచ్చేసరికి హ్యూజ్ షిఫ్ట్ అనేది జరగబోతుంది. అంటే మీరు రియలైజ్ అవుతున్నారు, నేను ఈ కోరికలు నెరవేర్చుకోవాలంటే, ఈ స్టేబుల్ ప్లేస్కి రావాలంటే ఈ ఉన్న జాబ్లోనే, ఈ సేమ్ కెరియర్ సిచ్యువేషన్లోనే, సేమ్ బిజినెస్ ఏదైనా అవ్వచ్చు. సో ఇందులో రాదు ఇది, దీనికంటూ ఈధర్ కొత్తది ఏదైనా ఇంకా ఎక్స్ట్రా స్టార్ట్ చేయాలి, లేకపోతే కంప్లీట్లీ ఫీల్డే చేంజ్ చేసేసేయాలి, వేరే కంపెనీకి వెళ్ళడమో, వేరే బిజినెస్ స్టార్ట్ చేయడమో, సైడ్ ఇన్కమ్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేయడమో, ఇలాంటిది చేస్తేనే ఈ అబండెంట్ ప్లేస్కి వెళ్తాను అన్న ఆలోచన రాబోతుంది. ఓకే, సో చాలామంది ఆల్రెడీ విసిగిపోయారు. స్టార్టింగ్లో ఎంత అయితే గ్రోత్, ఒక మేబీ ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనుకోండి ఏదైనా వర్క్, ఏదైతే గ్రోత్ ఉందో ఇప్పటికీ అదే ఉంది, ఇంకా ఎంతసేపు ఇలానే ఉండాలి అని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే మీకు ఏంటంటే పాస్ట్లో ఓకే, కొత్తగా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నేర్చుకుంటున్న టైంలో అదంతా అక్కడి వరకు ఓకే, బట్ లైఫ్ లాంగ్ ఇంకా ఇప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్లో కంటిన్యూ అవుతూ ఉండాలి అంటే కష్టము అని చెప్పేసి రియలైజేషన్కి వస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది. సో కెరియర్ విషయానికి, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి డీప్ డౌన్ మీకు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనమాట. సో దీని నుంచి బయటకు వచ్చారని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అయితే కొంతమందికి ఇంకా కొంచెం రెసిస్టెన్స్ ఉంది, ఇంకొంచెము స్ట్రెంగ్త్ చూపిద్దాము, ఇంకొంచెం వెయిట్ చేద్దామా అన్నట్లు ఉంది. అది ఎందుకు వస్తుంది అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది భయం నుంచి వస్తుంది అనమాట. అంటే వదిలేస్తే ఎండ్ అయిపోతుందేమో అన్న భయం నుంచి మేబీ ఇంకొంచెం పేషెన్స్తో ఉండాలి ఏమో, మేబీ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే కొంత టైం వరకు ఈ ప్లేస్లో ఉండొచ్చేమో అని చెప్పి ఆగిపోవాలన్న ఆలోచన కూడా చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీ కెరియర్ సిచ్యువేషన్కి వచ్చేసి చాలా స్ట్రాంగ్ షిఫ్ట్, ఏదో ఇది సెట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. ఓకే, ఇంకొక మెసేజ్ తీసుకుందాము. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, లెట్స్ షఫల్ వన్ మోర్ టైం. ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, బాటమ్ ఆఫ్ ద నెక్ వచ్చింది కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే ఓకే, సో కొంచెము యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ గైడెన్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఓవర్గా టూ రిజిడ్గా ఉంటే, రిలేషన్షిప్కి అయినా అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్షియస్ అవ్వచ్చు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, టూ మచ్గా స్ట్రిక్ట్గా ఓవర్గా అంటే మీకు ఇంక ఎనర్జీలో తెలిసిపోతుంది అది ఏది కామ్గా వస్తుంది, ఏది రిజిడ్గా వస్తుంది అని చెప్పేసి. రిజిడిటీ ఉంది అని అంటే అది ఈగో నుంచి వస్తుంది అని చెప్పేసి కామ్నెస్ నుంచి రావట్లేదు. ఓకే, సో అలాంటిది ఏదో ఉంది అంటే మీకు ఎప్పుడు మనము గివప్ చేయాలి, ఎప్పుడు హోల్డ్ చేయాలనేది తెలుస్తుంది, మనకు ఎనర్జెటికల్లీ క్లియర్లీ అర్థమైపోతుంది. సో ఇక్కడ స్పెషల్లీ నాకైతే వర్క్ విషయంలోనే చూపిస్తుంది. ఇక్కడ మీకు తెలుసు ఇది అంతగా హెల్ప్ అవ్వట్లేదు, బాగా హర్ట్ అవుతున్నారని. సో అందుకే యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీకు గైడెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ గో.
ఈ రెస్ట్రిక్షన్స్ని, ఈ రిజిడిటీని లైక్ నేను హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈవెన్ దో నేను హ్యాపీగా లేను అని అనుకున్నా సరే, లైక్ ఇలాంటి దాన్ని లెట్ గో చేసేసి యూనివర్స్కి సరెండర్ చేసేసేయాలి. మీ లైఫ్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఏది ఉన్నా సరే ఓకే ఇట్స్ ఫైన్, ఏది జరిగినా సరే ఫైన్ అన్నట్లు ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే థింగ్స్ అనేది వర్క్ అవుతుంది. లేదు అని అంటే మళ్ళీ లైక్ తిరిగి రిపీటెడ్గా అదే జరగడం, మళ్ళీ ఫీల్ అవ్వడము, మళ్ళీ బాధపడము, మళ్ళీ తిరిగి వెళ్ళడము అదే జరిగే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే మెయిన్ థింగ్ వచ్చేసి లెట్ గో చేసేసేయడం, మీకు సరెండర్ చేసేసేయడం యూనివర్స్కి, ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎవరికైనా మీ లైఫ్లో కొంచెము లైక్ మీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలంటే అక్కడ అది వేరు. బట్ మీ లైఫ్ విషయానికి వచ్చేసరికి ఓన్గా మీకు కష్టం అనిపిస్తున్న రిజిడ్గా ఉండేది ఇక్కడ మీరు చేంజ్ చేయాలి, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనంటే ప్రస్తుతానికి మీకు అసలు జాబే లేదు అని అనుకుందాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, సో ప్రస్తుతానికి మీకు కావాల్సింది ఏంటి, అక్కడ ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలి. అప్పులు చేస్తున్నారనో, ఈఎంఐస్ అని చెప్పేసో, ఇంట్లో ఎక్స్పెన్సెస్ అని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు దానికంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే మీ లైఫ్ ప్రస్తుతానికి స్టక్ అయిపోతుంది. సో మీరు ఏంటంటే నేను దీనికోసమే ట్రై చేస్తున్నాను, పర్టికులర్ జాబ్ కోసమే, ఇది జాబ్ రాకపోతే నేను ఏ వర్క్ తీసుకున్నానంటే ఏమవుతుంది, మీకు ఆ సోర్స్ లేనందుకు మీ లైఫ్లో ఇబ్బంది పడతారు, రైట్? అలా అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్లీ అర్థమైంది రిజిడిటీ ఎక్కడ ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఎలా ఉంటుందని. ప్రస్తుతానికి ఫ్లెక్సిబిలిటీ ఏంటి, సిచ్యువేషన్స్ నిజంగా బాగాలేవు అన్నప్పుడు కొంచెం మీ ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద పాజ్ పెట్టేసి ప్రస్తుతానికి నా సోర్స్ కరెక్ట్గా ఉందా, నీడ్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుందా అనేది చూసి కంటిన్యూ అవ్వడం అనమాట. సో అలా సో ఏదో పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి అలాంటి రిజిడిటీ చూపిస్తుంది ఈవెన్ దో టఫ్ అవుతున్నప్పటికీ. లైక్ అది మీరు వదిలేయాలన్నమాట, లెట్ గో చేసేసి యూనివర్స్కి సరెండర్ చేసి ఫ్లెక్సిబుల్ ఉండాలి అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.